చలికాలం వచ్చిందంటే చర్మం పొడిగా మారడం సహజం. చల్లటి గాలులు, తక్కువ తేమ, ఎండ లేకపోవడం వల్ల చర్మం సులభంగా నీరసం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో చర్మానికి సరైన తగిన సంరక్షణ అవసరం. అందుకే చలికాలం కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు. చలికాలంలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో చల్లటి గాలులు చర్మంపై ఉన్నటువంటి సహజ నూనెను తొలగిస్తాయి. తక్కువ తేమ శాతం వల్ల చర్మం పొడిగా మారి చిట్లిపోతుంది. ఈ పరిస్థితులు చర్మం గ్లో తగ్గించడమే కాకుండా ముడతలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీనివల్ల చర్మం నిస్తేజంగా కనపడుతుంది. చలికాలంలో తక్కువ హార్ష్ కెమికల్స్ ఉండే ఫేస్ వాష్ ని వాడడం మంచిది. వేసవిలో మనం ఎక్కువగా నురగ కలిగినటువంటి క్లెన్సర్లను ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఇవి చర్మాన్ని మరింత పొడిగా చేస్తాయి కాబట్టి సున్నితమైన ఎస్ఎల్ఎస్ ఫ్రీ క్లెన్సర్స్ వాడితే చర్మం మృదువుగా ఉంటుంది. ఇక టోనర్ వాడకం. చలికాలంలో టోనర్ చర్మం హైడ్రేషన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. టోనర్ లో వచ్చేసి హ్యూమాక్టెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. టోనర్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే తేమ ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంటుంది. ఇది చర్మం పొడిగా మారకుండా ఉండేలా చేస్తుంది. ఇక మాయిశ్చరైజర్ తేమను అందించడంలో మాయిశ్చరైజర్ కీలక పాత్ర వహిస్తుంది. చలికాలంలో హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వాడడం చాలా ముఖ్యమైనది. లైట్ క్రీముల కంటే కాస్త కాఠిన్యంగా ఉండే మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం మంచిది. ఇక ఉదయం రాత్రి 2 సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక నీరు త్రాగడం. చలికాలంలో మనకు దాహం తక్కువ ఇస్తుంటుంది. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే చర్మం పొడిబారిపోయి మృత కణాలతో నిండిపోయి ఉంటుంది. కనీసం రోజుకి 8 గ్లాసులు నీరు తాగడం వల్ల తగిన తేమ అయితే శరీరానికి అందుతుంది. ఈ విధంగా చలికాలంలో చర్మ సమస్యలకైతే బై బై చెప్పొచ్చు.